సంవత్సరం ప్రభుత్వం ప్రవేశపెట్టిందో అట్టి విధానాన్ని ఎత్తివేయాలి. తేమ శాతాన్ని 7 నుంచి 12కు చెప్పారు. 12 కాకుండా 15 నుంచి 20కి ఆల్రెడీ అకాల వర్షాలకు రైతులు ఎంతో నష్టపోయారు. కాబట్టి దాన్ని అనుగుణంగా ప్రభుత్వాలు, వ్యవసాయ శాఖ మంత్రి అయితేనేమి, ఏదైతే మన లలిత్ కుమార్ గారు ప్రవేశపెట్టింది ఏదైతే ఉన్నదో ఆ సిస్టమ్ ఎత్తివేసేసి అట్లాగే L1 L2 కింద తీసేసి, L1 అంటేనేమో ఈ లోకల్గా వస్తుంది. ఇప్పటివరకు L2 వాళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదు. అక్కడ పోయి క్యూ కట్టే పరిస్థితి వస్తుంది. అక్కడికి ఎవరు కావాలి ఉండరు. ఇవన్నిటికీ రైతులను ఇబ్బంది పెట్టకుండా ఏదైతే పాత విధానం ఏది ఉందో దాన్నే కొనసాగించాలని, అదేవిధంగా స్లాట్ బుకింగ్ ఏదైతే పెట్టిరో ప్రతి ఒక్క రైతుకు స్లాట్ బుకింగ్ రాదు. ఏదో కొంతమందికి వస్తారు, వాళ్ళు ఎవరిని పోయి మళ్ళీ ప్రాధాన్యపడాలి. దానికి అనుగుణంగా స్లాట్ విధానంగా ఎత్తివేసి, అట్లాగే ఈ అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు ఎకరానికి ప్రభుత్వం 25,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఈ రైతు పక్షాన నేను కోరడం జరుగుతుంది. గౌరవనీయులైన ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వాలకు మా యొక్క రైతుల యొక్క విజ్ఞప్తి తెలియజేస్తూ, మరి ఈ రైతాంగం యొక్క కష్టాలను, కన్నీటిని ఈ ప్రభుత్వాలు పట్టించుకొని మా యొక్క కష్టాలు కడతీర్చాలని కోరుకుంటూ ఈ L1, L2, L3 విధానాన్ని ఎత్తివేయాలని, అలాగే ఈ ఎకరానికి 7 క్వింటాల పత్తి కొనుగోలు ఏదైతే ఇప్పుడు కొనసాగిస్తున్నారో దాన్ని రద్దు చేసి పాత విధానంలో ఎకరానికి 12 క్వింటాల పత్తిని కొనుగోలు చేయాలని మా రైతాంగం యొక్క విజ్ఞప్తి. అలాగే ఈ తేమ శాతం ఏదైతే ఉందో 12% తేమ శాతం ఉంటే ఈ వర్షానికి, అకాల వర్షాలకు, ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు చాలా పంటలు నష్టపోయారు రైతులందరూ. మరి తేమ శాతం ఎక్కువ వస్తుంది అంటే వర్షాపాతం చేసింది, రైతులకు అందరికీ నష్టం చేసింది వర్షం. కాబట్టి ఈ రైతుల బాధను అర్థం చేసుకొని తేమ శాతాన్ని 20కి పెంచి ఆ కొనుగోలు చేయాలని CCI వాళ్ళను, మరి ప్రభుత్వాలను వేడుకుంటూ, మరి మా రైతుల యొక్క కష్టాలను ఆదుకోవాలని స్లాట్ బుక్ కూడా, అది చిన్న ఫోన్లు ఉన్నాయి రైతుల దగ్గర. పాపం చదువుకొని పరిస్థితులు రైతులందరూ. అప్పట్లో ఎవరికి చదువులు చదివిపించారు పెద్దల దగ్గర, వాళ్ళ తల్లిదండ్రులు రైతులే, మేము రైతులమే, మరి మాకు చదువులు లేవు, వాళ్ళకు చదువులు లేవు. అలాంటి చిన్న ఫోన్లతోని స్లాట్లు బుక్ చేసుకొని పంటలు అమ్ముకోవాలంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ స్లాట్ విధానాన్ని కూడా రద్దు చేసి, దయచేసి మా యొక్క రైతుల గోడును ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా సరే, రైతు లేనిదే రాజు లేదంటాడు, రైతు లేనిదే ఎవరు లేరంటారు. మరి రైతే వెనకబడిపోతున్నారు. రైతును పట్టించుకునే రాజ్యాలేవి, రైతును పట్టించుకునే రాజులేరి, నాకు ఇంత ప్రభుత్వాలేవి అని మా యొక్క బాధను పట్టించుకొని, మరి ప్రభుత్వాలందరూ కూడా సహకరించి మాపై దయదలంచి ఈ యొక్క మేము డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మా రైతుల డిమాండ్స్లను కొంచెం దయచేసి నెరవేర్చి మా రైతులకు ఆదుకొని, మా రైతులకు కన్నీళ్ళు రాకుండా, మా రైతును బాగుంటేనే రాజ్యం బాగుంటుంది విధానంలో మరి అన్ని ప్రభుత్వాలు నడుస్తున్నాయి అంటున్నారు. అది నడిచే విధానం వాళ్ళు కూడా అవలంబించి మా యొక్క రైతులను కష్టాలను ఆదుకొని మా యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని కోరుకుంటూ, ప్రభుత్వాలకు అన్నిటికీ, ప్రజలకు, అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. రైతు ప్రభుత్వానికి తెలియజేయనది ఏమనగా, మాకు 7 క్వింటాల నుండి 12 క్వింటాలకు ఎకరానికి పెంచాలి. దానివల్ల మాకు ఇబ్బంది జరుగుతున్నది. అదే తేమ శాతం ఈసారి వర్షాలు కురవడం వలన, మా అధిక తేమ రావడం వలన మాకు 20 క్వింటాలకు 20 తేమ శాతానికి పెంచాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. స్లాట్ బుకింగ్ను పాత విధానంగా అమలు చేయాలని కోరుచున్నాము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.